నేటి వాగ్దానముగా మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మీరు ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఆనందించేది ఎవరో తెలుసా? మీ శత్రువులే. మీ ఇంటి వారు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, నిన్ను ప్రేమించేవారు, నీ పట్ల ప్రేమ కలిగిన వారు, నువ్వు పడిపోయినట్టు వారికి బాధ కలుగుతుంది. వాళ్ళ పని అయిపోయిందట, వారికి ఇలా కీడు కలిగిందట, మీకు ఆ విషయం తెలుసా అని మీ గురించి చెప్పుకొని ఆనందించేవాళ్ళు శత్రువులు. ఇప్పుడు మానవులందరికీ శత్రువు ఎవరంటే సాతానుడే. ఎప్పుడు ఎవరిని పడగొట్టాలా, ఎలా కీడు చేయాలని ఆలోచించేవాడు సాతానుడు. అలాగే ఆ సాతాను ఏజెంట్లా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. మీ శత్రువులుగా మనుషుల్లో కొంతమంది. మీకు మేలు జరిగినా మంచి జరిగినా చూసి వారవలేని వారు ఎంతోమంది ఉన్నారు. సాతాను ఏజెంట్లలాగా ప్రపంచం అంతటా అటువంటి వారు పనిచేస్తూనే ఉంటారు. ఇక్కడ వారి లోపల ఉన్న భక్తిహీనత వారిని అలా నడిపిస్తూ ఉంటుంది. ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు మీకా భక్తుడు అంటున్నాడు, ఓ శత్రువా, నా మీద అతిశయపడవద్దో, నేను క్రింద పడినను తిరిగి లేతును, కారణం నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను తిరిగి లేపుతాడు నా దేవుడు. వాగ్దానం వింటున్న మీలో కొందరు ఆత్మీయంగా పడిపోయి ఉంటే ప్రభు మిమ్మల్ని లేపునుగాక. మీరు మళ్ళా తిరిగి ప్రార్థించేవారుగా, విశ్వాసపు వీరులుగా, భక్తి కలిగిన వారుగా, దేవునితో నడిచేవారుగా మార్చబడుదురుగాక. దేవుని చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి ఉంటే, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఒకవేళ పడి ఉంటే, ప్రొఫెషన్లో ప్రార్థన చేయండి. ఆయన మిమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు ఆయన. ప్రభువా, నాకు విడుదల కావాలని మీరు ప్రార్థన చేయండి. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఆమేన్. అంధకారం ముందు కూర్చున్నా కూడా దేవుడు ఎలా ఉంటాడంట? వెలుగుగా ఉంటాడు. నా దేవుడు నా పైన తన వెలుగు ఉదయింపజేస్తాడు. పడిపోయిన నన్ను తిరిగి లేపుతాడు. నీ జీవితం చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నా నీతిశ్వరుడని యేసు నీ మీద ప్రకాశించబోతున్నాడు. కారుమబ్బులు పటాపంచులైపోతాయి, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అంధకారము నీ చుట్టూ ఉన్నప్పటికీ అది వెలుగుగా మారిపోయే సమయం రాబోతుంది. ప్రభు తన కృపతో నిన్ను నిలబెట్టి నడిపించి స్థిరపరచునుగాక. చూడండి, కొన్నిసార్లు లోకంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు మనకు రావచ్చు. వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు. ఈ భక్తుడు చెప్పిన అదే కన్ఫెషన్ మీ నోటు రావాలి. ఓ శత్రువా, ఓ సాతానుడా, నన్ను చూసి అతిశయపడకు, నేను పడిపోయి ఉన్నాను కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నేను శోధనలో పడ్డానని నువ్వు అతిశయించవద్దు. నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఇదే విశ్వాసంతో ఉండాలి. ఇదే కన్ఫెషన్ మనకు ఉండాలి. వాట్ ఎ గుడ్ కన్ఫెషన్. రిజాయిస్ నాట్ అగెన్స్ట్ మీ, ఓ మైన్ ఎనిమీ. ఓ నా శత్రువా, నన్ను చూసి అతిశయపడవద్దు. నేను పడిపోయిన స్థితిని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, కానీ నేను పడిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపబోతున్నాడు. నేను నా దేవుడిని ఘనపరిచాని సాక్షిగా ఉంటాను. 50వ కీర్తన 15వ వచనంలో కూడా, ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. ఎప్పుడు మహింపరుస్తాం? ఆయన మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదలను బట్టి మనం దేవుని మహింపరిచే రోజు రాబోతుంది. దేవుని ఘనపరిచే రోజు రాబోతుంది. మీరు సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చునుగాక. మీరు పడిపోయిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపునుగాక. నువ్వు కోల్పోయినవని తిరిగి ఇవ్వగల శక్తిమంతుడైన ఈ వాగ్దానం వింటున్న మనం ఒక కీర్తన పడుకొని మరికొంత సమయం ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఇంతవరకు విన్నాం కదా, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గుడ్ కన్ఫెషన్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు నా ప్రతి అవసరము తీర్చిన ఫిలిప్పీ 4:19. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందెదను. యెషయా 53:4-5 వచనాలు. నీ దేవుడైన యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. అద్భుతమైన వాగ్దానాలు ఈ వ్యక్తి పలకండి. ప్రభు చెప్పిన మాట, మీ మధ్యనున్న రోగాన్ని ప్రభు తొలగిస్తాడు. నమ్మి పలకడమే కాదు, విశ్వాసంతో ప్రార్థించి ఆత్మీయ పోరాటంలో మీరు జయించండి. ప్రార్థనా ప్రయత్నం చేయండి. పరమ వైద్యుడైన దేవుని సన్నిధిలో మొరపెట్టండి. కొన్ని మార్లు ప్రభు అనే దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. వైద్యం చేయించుకోవడం తప్పేం కాదు. దేవుని బిడ్డలారా, మెడిసిన్ వాడడమో వైద్యం చేసుకోవడం తప్పేం కాదు. ముందు దేవుని మీద ఆధారపడి ప్రార్థించి ప్రభు యొక్క నడిపింపు ఏంటో తెలుసుకోండి. విశ్వాసం మూలముగా అనేకులను దేవుడు స్వస్థపరిచాడు. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళినా పరీక్షించుకున్నా అది తప్పేమీ కాదు. ప్రార్థించి ప్రయత్నం చేయండి. ఏ విధము చేతనైనా ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటో తెలుసా? డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. వైద్యులు ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వగలరు, హీలింగ్ ఇచ్చేది దేవుడే. ఆ హీలింగ్ సిస్టాన్ని మీ బాడీలో పెట్టాడు, ఇమ్యూన్ సిస్టమ్. అది ప్రభు అయిన దేవుడే ఏర్పాటు చేశాడు. ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారం మాత్రం తీసుకున్నట్లయితే దానికి టైం ఇచ్చినప్పుడు తనకు తాను అది హీల్ చేసుకుంటుంది. మీరు పడిన స్థితి నుండి నా దేవుడు మన దేవుడు లేపి మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా శత్రువు మా మీద అతిశయించుకున్నట్లు మమ్మల్ని పడిపోయిన స్థితి నుండి లేవనెత్తగల శక్తివంతుడైన దేవా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా వారు కానీ వారి బిడ్డలు కానీ పడిన స్థితి నుండి వారు లేచుదురుగాక. లేవనెత్తువాడు నీవేనాయన. పడిపోయిన వారిని, కృంగిన వారిని లేవనెత్తగల శక్తివంతుడు నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల కన్నీళ్లు తుడచగల శక్తివంతుడు నాయన. మీ దుఃఖమును సంతోషంగా మారుస్తారని వాగ్దానం చేశావు. ఎవరెవరైతే ఏ విషయాల్లో పడిపోయినా ఇదిగో ప్రార్థిస్తూ ఈ వాగ్దానం ఎత్తి మొరపెడుతూ ఉండగా విశ్వాసంతో ఇదే మాటలు కన్ఫర్స్ చేస్తున్నప్పుడు, నేను పడిపోయినను నా దేవుడు తిరిగి లేపుతాడని వారి విశ్వాసంతో పలికిన ప్రతి మాటను బట్టి మీ ఆత్మ ద్వారా వారిని లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, వారి దోషములను అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరం చొప్పున వారి పాపములు క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తుము నాయన. వారికి, వారి కుటుంబాలకును, వారి పిల్లలకు, సంఘాలకు, పరిచర్యలకు, దేవదాసులకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుము నాయన. శత్రువైన సాతానుడు మా మీద అతిశయించకుండా అపవాది క్రియలను లయపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపతో వారిని బలపరిచి మీరే వారిని స్థిరపరిచి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు వారికి అధికారం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని,
ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2 వర్స్ 12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయును గాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.